Step into Value Zone Hypermart Patancheru. మహాలక్ష్మి పథకం ఒకటి తీసుకొస్తుంటే అందరికీ తెలిసిందే. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ వల్ల ఆటోలు ఎక్కిదే మహిళలండి, సాధారణంగా ఎక్కిది. ఎందుకంటే 80-90% మహిళలు ఎక్కుతున్నారు. మిగతా వాళ్ళు మాకు అక్కడ మా జీడిమెట్ల ఏరియా మాది, ఆ ఏరియాకి కంపెనీకి పోయే వాళ్ళు చాలా మంది మహిళలు ఉంటారు. మహిళల వల్ల ఎక్కితే ఆటోలు కంటిన్యూ వాళ్ళు డ్యూటీల టైంలో ఎక్కుతూ మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు కూడా మాకు రద్దీగా బాగానే ఉండేది. మంచి రోజుకి వచ్చి సగటునే ఒక డ్రైవర్ వచ్చి ప్రతి డ్రైవర్ కూడా 1500 నుంచి 2000 తక్కువ కాకుండా చేసేవారు. మా కుటుంబాలకి మంచిగా జీవనాధారం, మాకు ఆటో ఫైనాన్స్లు కట్టుకోవడానికి, మళ్ళీ అలాగే డైలీ ఫైనాన్స్లు, వీక్లీ ఫైనాన్స్లు, అలాగే స్కూల్ ఫీజులు, ఇట్లాగే ఇంటి రెంట్లు కట్టుకోవడానికి మాకు అంతగా ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత మహిళలు ఒక్కరు కూడా ఎక్కట్లేదు. కనీసం 100కి 10 మంది మహిళలు కూడా ఎక్కట్లేదు. ఇంతకుముందు అయితే టీచర్లు అలాగే ఎంప్లాయీస్ కూడా మంచిగా ఎక్కేవారు, వాళ్ళు కూడా ఎక్కట్లేదు. వాళ్ళు కూడా ఫ్రీ బస్కి వెళ్ళిపోతున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. రోజుకి సగటుని 200 నుంచి 300 మధ్యకే సంపాదించుకోవడం జరిగింది. దానివల్ల మాకు డైలీ ఫైనాన్స్లు ఉన్నాయి, వీక్లీ ఫైనాన్స్లు ఉన్నాయి, అలాగే నెలకొచ్చి ఆటో ఫైనాన్స్లు కూడా నెలకొచ్చి 8000 ఆటో ఫైనాన్స్ కట్టుతుంది. దానివల్ల ఈ ఒక్క నెలలోనే మేము తిరిగేసి 15-20 అప్పు చేసుకోవాల్సి వచ్చింది. తిరిగేసి వేరే వాళ్ళ దగ్గర అప్పులు కూడా మాకు ఇవ్వట్లేదు ఎవరో కూడా. అంత దీనస్థితులకి ఆటో యూనియన్ దిగజారిపోతుంది. దయచేసి ఈ ప్రభుత్వం మా యొక్క విన్నపం ఈ యొక్క మీటింగ్ ద్వారా మేము విన్నవిస్తున్నాం. మీ మహాలక్ష్మి పథకం ద్వారా చాలామంది నష్టపోతున్నాం. ప్రతి ఒక్క డ్రైవర్ని మీరు గుర్తించండి. దాదాపుగా 6 లక్షల దాకా, మరి రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల దాకా ఉన్నారు యూనియన్లో. ప్రతి డ్రైవర్ గురి మీ కుటుంబానికి మీరు గుర్తు చేసుకుని, మరి మాకు రోజుకి సగటున ఒక 500 రూపాయలు, అంటే నెలకి 15,000 రూపాయలు నిరుద్యోగ భృతి, మాకు భృతి కింద ఇవ్వండి మాకు కంపల్సరిగా. అలాగే మాకు రావాల్సిన సంక్షేమ బోర్డు కూడా, ఆటో యూనియన్కి కావాల్సిన సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలనేసి మరి మీడియా ద్వారా మరి నేను తెలియజేస్తున్నానండి.